మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా ఒక నెంబర్ కాదండి. మీ నెంబర్ మీ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది అని చెప్పి మాత్రమే మాట్లాడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో, మీ పేరులో కూడా ఆ రెండిటికి మనం మ్యాచ్ చేసినప్పుడు రెండిట్లోనూ ఒకే విధమైన నెంబర్ ఉండాలి. విచ్ గివ్స్ మనీ అన్నమాట. ఈ మనీ నెంబర్ ఎప్పుడు వస్తుంది? పుట్టంగానే మనీ నెంబర్ వస్తుందండి? లేదా మనం చదివేసుకొని ప్రొఫెషన్కి వెళ్ళిన తర్వాత మనీ నెంబర్ వస్తుందా? అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఆ పేరులో ఉన్న నెంబరు, అక్షరానికి సంబంధించిన నెంబరు, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబరు, ఈ రెండిట్లోంచి మ్యాచ్ అయ్యేటటువంటి వాటిల్లో ఒకానొక నెంబరే మీ మనీ నెంబర్, ఒకానొక నెంబరే మీ సక్సెస్ నెంబర్, ఒకానొక నెంబరే మీ హెల్త్ నెంబర్, ఒకానొక నెంబరే మీ పర్సనల్ నెంబర్. ఇవి నెంబర్స్. సో నెంబర్స్కి వైబ్రేషన్స్ ఉంటాయండి. ఎప్పుడైతే మీ నెంబర్కి మూలమైన వైబ్రేషన్ కనుక్కుంటామో అది ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదై ఉంటుంది. అందుకే నేను మీ నెంబర్లకి వైబ్రేషన్ వేసుకుంటాను. ఆ వైబ్రేషన్ లెక్కలోనే సాల్వ్ చేయడానికి చూస్తాను. ఒక మనిషికి పేరు పెట్టాలి అనుకుంటే మినిమం ఎన్ని రావచ్చండి? 4, 5. మ్యాక్సిమం ఎన్ని వస్తాయండి? 100 అయితే రావు. మ్యాక్సిమం మహా అయితే 7 కానీ 8 కానీ వస్తాయి. వీటిల్లో మనకి నచ్చింది ఏదో ఒకటి ఉండాలి. ఆ నచ్చిన దానికి బలం ఉండాలి. ఆ బలం వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ని పుష్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మన వైబ్రేషన్ ఫార్మేషన్లోకి రావాలి. ఇది జరిగేటటువంటి వ్యవహారం. ఇక్కడ ఏ లెక్క తప్పైనా, ఏ స్టెప్ మనం మిస్ అయినా మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలలో మా దృష్టి కొరవడినట్లే. కాబట్టి లెక్క వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తగినంత సమయాన్ని తీసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, ఎన్ని పేర్లను క్రియేట్ చేస్తారు మీరు? క్రియేషన్కి ఏముందండి? ఒక వరస, ఒక అర్థం ఆయనన్నా చేయొచ్చు. మీరు 2 అక్షరాలు ఇస్తే నేను 10 పేర్లు ఇస్తాను. ఆ 10 పనికిరావండి. అది నేను చెప్పేది. 10 పనికిరావు. ఒక్కొక్కసారి ఆ క్రియేషన్ ఎప్పుడు కూడా పనికిరాదు. డేట్ ఆఫ్ బర్త్కి ఏం కావాలో అనేది మహా అయితే 3-4 పేర్లలో వచ్చేస్తుంది. ఆ 3-4 పేర్లలో మీ అదృష్టం బాగుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి సరిగ్గా పర్ఫెక్ట్గా ఆ ట్రయాంగిల్లో కూర్చునే పేరు మీకు దొరికేస్తుంది. నేను ఒక అక్షరం బాగాలేదు అని మీతో అన్నాను అనుకోండి, మీకు మాత్రమే బాగాలేదండి. నాకు 7 బాగుంది, మీకు బాగుండాలని రూల్ లేదు. నాకు ఎస్ అనే లెటర్ బాగుంటుంది, మీకు బాగుండాలని రూల్ లేదు. చాలామంది ఐ తోటి లేకపోతే ఐలు 2 వస్తేనో 3 వస్తేనో ఇది చెప్తూ ఉంటారు. ఐ లేని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవంటారా? మరి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లంకి కారణమైన అక్షరం ఏంటి? నిజంగా అక్షరం అంతా ఇన్ఫ్లుయెన్స్ చూపించేసి మీ హెల్త్ని చెడగొట్టేస్తుందా? మరైతే ఐని తీసేద్దాం. ఐని తీసేస్తే మీకు అప్పటిదాకా ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయా? మీకు అప్పటిదాకా ఉన్న బీపీ లెవెల్స్ తగ్గుతాయా? ఆర్ఎల్స్ మీకున్న హెల్త్ ప్రాబ్లం తగ్గిపోతుందా? అలా తగ్గుతుంది అంటే నేను రోజుకి కనీసం 2000 పేర్లు రిపేర్ చేసి ఇస్తానండి. కానీ మీరు తగ్గుతుందని అష్యూరెన్స్ ఇవ్వండి. నాకు తగ్గుతుందని అష్యూరెన్స్ ఇవ్వండి. మన చేతిలో ఏముందో అది వదిలేస్తాం. ఈజీగా ఏదైపోతుందో దానికోసం పరుగులు పెడతాం. ఈ పరుగులు పెట్టడంలో అనవసరంగా ఎనర్జీ పోతుంది, సొల్యూషన్ అయితే దొరకదు. అర్థమైంది కదండి? అందుకే ఒక నెంబర్ ట్రినిటీలో మిమ్మల్ని పెట్టినప్పుడు మీరేంటి అనేది తెలుస్తుంది. మీరేంటి అనేది తెలియాలంటే వైబ్రేషన్ తెలియాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 18 నెంబరు వెనకాల వైబ్రేషన్ ఏంటి? అసలు ఉందా ఆ 18కి వైబ్రేషన్? 0 ఉందా? 0 వాల్యూస్ కూడా రావచ్చండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువ 0లు ఉన్నాయి. ఆ 0కి వైబ్రేషన్ ఏమన్నా ఉంటుందా? వైబ్రేషన్ కూడా 0 అయిపోతుందా? ఇవన్నీ తెలిస్తే కదండి. సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఇది. చేతనైతే ఇలా చెయ్యండి, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో మనకి తెలిసినదే కరెక్ట్ అనుకుని దాన్ని బ్రెయిన్లో కూర్చోబెట్టుకొని అనవసరంగా భయపడ్డారనుకోండి, మన నెత్తి మీద చేయి పెట్టడానికి ఎప్పుడూ జనం సిద్ధంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.